నేను కేవలం రాజకీయాలు చెప్తున్నానంటే, ఇది కేవలం ఒక పార్టీనో, ఒక సిద్ధాంతాన్నో, ఒకరి ఆశయాలనో, ఆదర్శాలనో అవి ఏకరువు పెట్టే ప్రయత్నం చేయటం లేదు. ఒక రాజకీయ నాయకుడి మీద ప్రజలకు ఎటువంటి భావన ఉంటుంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలదే అంతిమ తీర్పు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరు ఎన్ని విధాలా మాట్లాడినా సరే, రాజకీయ నాయకులు వాళ్ళ అంకెలు చెప్పుకున్నా సరే, ప్రజా తీర్పుని మించింది లేదు. అందువల్లనే ప్రజల గొంతు వినిపించాలని చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఎంతవరకు అంటే సఫలీకృతమయ్యానో మీరే చెప్పాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, మహావ్యక్తులు, మహామనుషులు, మహానాయకులు కలిశారు. ఎవరు? ఒకటి చంద్రబాబు నాయుడు, 2 పవన్ కళ్యాణ్. ఇక్కడ చంద్రబాబు నాయుడికి 44 సంవత్సరాల పొలిటికల్ కెరియర్ ఉంది కదా. కేవలం 10 సంవత్సరాల పొలిటికల్ కెరియర్లోనే ఆయన మహామనిషి ఎలాగవుతాడంటే దానికి సమాధానం చెప్తున్నాను వినండి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి హీ ఈజ్ నెంబర్ 1 ఆర్టిస్ట్, సూపర్ స్టార్. అటువంటి వ్యక్తి ఈరోజు 100 కోట్లు తీసుకోవడానికి సిద్ధంగా, 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రొడ్యూసర్లు. అయినప్పుడు కూడా వాటిని అన్నింటినీ తృణీకరించి ప్రజలే నా సర్వస్వం, ప్రజల జీవితాలు బాగుపడాలి, ప్రజల జీవితాలకి గండి పడకూడదు అంటే, ప్రజలకి ఏదైనా అవినీతి అంటే భాగవతం అంటినట్టయితే వాళ్ళు మళ్ళీ పైకి రాలేరు. కనుక ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం రాత్రింబవళ్ళు తిరిగి జనంలో నాయకుడు అనిపించుకున్నాడు. తను ఎక్కడ ఏ సభకు అటెండ్ అయినా ఎవరిని తాగబోయించడు, ఎవరికి బిర్యానీ ఇవ్వడు, ఎవరికి దారి ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వడు అని కేవలం ఆయన మీద ఇంట్రెస్ట్తో, ఆయన మీద ఆసక్తితో సభలకు వస్తున్నారు. ఆ సభల్ని జయప్రదం చేస్తున్నారు. ఎవరు అనుకున్నా, ఎన్ని అనుకున్నా సరే పవన్ కళ్యాణ్ వెనక్కి తిరిగి చూడలేదు. అందుకనే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డాడు. ఇలాంటి నాయకుడు ఉండాలి, ఇలాంటి నాయకుడిని మనం బ్రతికించుకోవాలి అనేటువంటి ఒక దుగ్ధతో ఉన్నాడు. కాబట్టే పవన్ కళ్యాణ్ కష్టకాలంలో చంద్రబాబు నాయుడికి సహాయం చేశాడు. ఆ కృతజ్ఞత జ్ఞాపకం ఉంచుకొని చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ని ఆదరించాడు. అంటే ఇద్దరు ఎవరు చేసింది గొప్ప అంటే తీసి పక్కన పెట్టండి. ఒక రవ్వ మన పవన్ కళ్యాణ్ చేసింది గొప్ప. అరే ఎప్పటిలో సభ పెట్టినట్టయితే ఏం చేశాడండి? అలా సభ పెట్టినందుకు 50 లక్షలు ఇచ్చాడు. మీలో పేద బిక్కి ఉంటే మీరు వాళ్ళని ఏదో కాపాడుకోండి అని చెప్పేసి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, సోకాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎప్పటిలో అప్పటికప్పుడు రోడ్డు వైడనింగ్ పేరుతో ఎవరైతే, ఏ ఊరైతే ఎప్పటి గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్ని ఆదరించారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ని తిట్టేలాగా ఆ ప్రహరీ గోడలు కానీ, ఆ ద్వారాలు కానీ, మొత్తానికి ఆ రోడ్డు వైడనింగ్ అంటే ఉంది. ఎంతవరకు రోడ్డు వైడ్గా ఉంటే అక్కడ కాపాడు వారు ఉన్నా ఒకటే, ద్వారం ఉన్నా ఒకటే, వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోయారు. ప్రతి ఒక్క ఇంటికి కూడా తను న్యాయం చేశాడు పవన్ కళ్యాణ్. కౌలు రైతులు చచ్చిపోతున్నారు. బాబోయ్ మాకు ఏదైనా చూపించండి, మీకు పిల్ల బిక్కి అందరం కలిసి విషం తాగి చావాలని మొర పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో ఒక నవ్వి సైలెంట్గా ఊరుకున్నాడు. ఎందుకంటే 3 సంవత్సరాల పాటు ఆయన ప్యాలెస్ దాటే బయటికి రాలేదు. అసలు ఆంధ్రదేశం ఎలా ఉంటుందో చూడలేదు. చూసినట్టయితే ఒక్కసారి కానీ తాడేపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళినట్టయితే ఆ రోడ్డు మీద ఎన్ని గతకలు ఉన్నాయి, ఆ రోడ్డు మీద ఎన్ని గొయ్యలు ఉన్నాయి, అసలు రోడ్డు అంటూ ఉందా లేదా అనే విషయం బోధపడేది. అందుకే కదా తెలంగాణ వాళ్ళు అసహించుకున్నారు. ఎంతవరకు రాజమార్గంలా ఉంటుందో అది తెలంగాణ. ఎక్కడి నుంచి అయితే అతుకుల బొంత, రోడ్లో గంతలు అంటే ఇక్కడి నుంచి మనం రాజమండ్రి వెళ్ళడానికి ఒక 5 గంటలు పడుతుందండి. అది అవసరమా మన ఆంధ్రప్రదేశ్కి? అరే ఒక మనిషికి వస్త్రధారణ ఎంత ముఖ్యమో ఒక ప్రాంతానికి రోడ్లు కూడా అంత ముఖ్యం.
నువ్వు కుళ్ళు కంపు కొడుతూ వస్త్రధారణ చేసుకుంటే ఏముంటుంది, ఆ గబ్బే మనకి దొరుకుతుందన్నమాట. హై ఒక 1,50,00,000 కారులో ఆ బురద గుంటలు వెళ్తే ఈ 1,50,00,000 కారుకి కూడా బురద మకిలి అంటుతుంది. దాన్ని ఎవరు కాదనలేని సత్యం. అయితే నువ్వేం చేయాలి, దిస్ ఈజ్ అవర్ రోడ్, దిస్ ఈజ్ అవర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాలి కదా. అని చెప్పకుండా చిద్విలాసంగా నువ్వు ఉన్నావంటే నీకేమైనా ప్రజల తాలూకు కష్ట సుఖాలు పట్టాయా? ఇటువంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ తాలూకు రాజకీయ వ్యూహాన్ని తిప్పు కొట్టడానికేమో నువ్వేం చేశావు, ఊరకుక్కలు కొన్ని ఉంటాయి. ఆ ఊరకుక్కలు అంబటి రాంబాబు, లేకపోతే రోజాయో, ఆ కొడాలి నానో, ఆ పేరుని నానో, లేకపోతే అనిల్ కుమార్ యాదవో, ఈ ఊరకుక్కల చేత అడ్డమైన కూతలు కూయించావు. కూయించి చాలా మంచి పని చేసావు పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ తాలూకు స్టేచర్ పెరిగిపోయింది ఈ రోజున. నువ్వు అద్దు అదుపు చేయలేవు. తర్వాత సిగ్గుమాలని తనం ఏంటంటే పవన్ కళ్యాణ్కి 24 సీట్లు ఇచ్చారండి, మళ్ళీ పేటీఎం బ్యాచ్ అయితే 24 సీట్ల పావలా వాటా నీ వాడురా చెప్పడానికి. 24 సీట్ల పావలా వాటా అని చెప్పడానికి నీకెవరు, నువ్వెవరు, నీకేం హక్కు ఉంది? నువ్వు 175 పెట్టేసుకున్నావు, వై నాట్ 175 అని అంటున్నావు. నువ్వెవడికి జ్యోతిష్యుడువా, వీరబ్రహ్మానివా చెప్పడానికి? అంటే నువ్వు నోటుకొచ్చిన మాట చెప్పేస్తావు. ఆయనకేదో రాజకీయ సౌలభ్యం కోసం 24 సీట్లు తీసుకుంటే నువ్వెందుకు అనుకోవాలి? పేటీఎం బ్యాచ్ జరిపించాడు. అందుకే నిన్న పవన్ కళ్యాణ్ చాలా చక్కగా సమాధానం చెప్పాడు. నా ఇష్టమయ్యా, 10 సంవత్సరాలు పార్టీ నడిపినవాడు నేను. కౌలు రైతుకేమో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇచ్చింది నేను. నా కంటపడినట్టయితే బీదా బిక్కి వాళ్ళందరికీ నిరంతరం సహాయం చేస్తుంది నేను. నా ఈ రాజకీయం కోసమే నా తాలూకు నా పిల్లల పేరుని పెట్టినటువంటి డిపాజిట్లు కూడా అమ్మేశాను. ఈరోజు నా ఇల్లు వాకిళ్ళు నమ్ముకుంటున్నా. నువ్వెవడవయ్యా? నా మీద ఏమైనా విశ్వాసం ఉంటే ప్రజలు ఓటేస్తారు, విశ్వాసం లేకపోతే ప్రజలు ఓటయ్యరు. అదే చెప్పాడు. దానికి ఇక్కడ హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఈజ్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి నాతో సగభాగం వాటా ఇవ్వడం కాకుండా మంత్రుల్లో మళ్ళీ అపార్థం చేసుకునేవాళ్ళు. నాతో సగభాగం వారు కోరుకున్న మంత్రివర్గాన్ని ఇవ్వడం కాకుండా ఈవెన్ సీఎంను కూడా చేసి తీరుతానని శపథం చేశాడు. ఈ రాత్రి శపథం చేసి ఉదయం మాయమైపోయే శపథాలు కాదు జగన్మోహన్ రెడ్డి లాగా. ఏం చేసావయ్యా, బెల్ట్ షాపులు కడతానో కట్టావా? అరే అది ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న చేసావా? నువ్వు నవరత్నాలు పడుకున్న పోలవరం పూర్తి చేసావా? గతకల రోడ్లు పూర్తి చేసావా? ఏం చేసావు నువ్వు? ఏం చేసావు నువ్వు ఓటు అడుగుతావు. అందువల్ల నువ్వు చేసింది నథింగ్. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ మాట్లాడే నైతికమైన హక్కు నీకు లేదు. ప్లీజ్ స్టాప్ ఇట్. అంతే. థ్యాంక్ యూ.